నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఇంగ్లీష్ అనేది మనకి 4 చాప్టర్స్ ఉంటాయి, అంటే 4 యూనిట్స్ ఉంటాయి. అందులో సబ్ డివైడ్ అయి ఉంటాయి. సో 4 యూనిట్స్ ఫస్ట్ సెమ్ కి, 4 యూనిట్స్ సెకండ్ సెమ్ కి, అంటే మొత్తం ఫస్ట్ ఇయర్ లో టోటల్ కలిపి 8 యూనిట్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ 6 మంత్స్ కి 4 యూనిట్స్, నెక్స్ట్ 6 మంత్స్ కి 4 యూనిట్స్, అంటే ఫస్ట్ సెమ్ కి 4 యూనిట్స్, సెకండ్ సెమ్ కి 4 యూనిట్స్ లెక్క. సో ఫస్ట్ యూనిట్ లో మనకి ఏముంది, ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు రాసినారు, సరోజినీ నాయుడు రాసింది. ద ఐస్ ఆర్ నాట్ హియర్, రస్కిన్ బాండ్ రాశారు. నెక్స్ట్ గ్రామర్ టాపిక్స్ ఇవి, వర్డ్ రూట్స్, నౌన్స్, గెటింగ్ సమ్వన్స్ అటెన్షన్ అండ్ ఇంటరప్టింగ్ క్రియేటివిటీ. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇఫ్ అనేది మనకి నేమ్, రుడ్యార్డ్ కిప్లింగ్ అనే వ్యక్తి రాశారు. ఆన్ సేయింగ్ ప్లీజ్, ఏజీ గార్డనర్ రాశారు. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ప్రొనౌన్స్, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సీకింగ్ క్లారిఫికేషన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇవంతా మనకి గ్రామర్. నెక్స్ట్ థర్డ్ యూలిసిస్, ఆల్ఫ్రెడ్ టెనిసన్ అనే పర్సన్ రాశారు. సీయింగ్ పీపుల్ ఆఫ్, మ్యాక్స్ బీర్బన్ రాశారు. హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, అడ్జెక్టివ్స్, హాస్కింగ్ ఫార్ అండ్ గివింగ్ ఒపీనియన్స్, మోటివేషన్. సో ఇవంతా మనకి థర్డ్ యూనిట్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23, జాన్ మిల్టన్ రాసిండ్రు. షైనెస్ మై షీల్డ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాశారు. కొలొకేషన్స్, ఆర్టికల్స్, అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ విత్ ఒపీనియన్స్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్. సో ఇక్కడ వరకు మనకి సెమ్ 1 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెమ్ 2 కి టాపిక్స్. ఫస్ట్ మనం సెమ్ 1 చూద్దాము. సెమ్ 1 లో 4 టాపిక్స్ ఉన్నాయి. సో 4 టాపిక్స్ ఇవి మనకి సిలబస్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి, మిగతా అన్ని గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ లో ఏముంది లెసన్ అని చెప్పి చూద్దాము. ఇది మనకి సిలబస్ అన్నమాట. ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఈజీ సిలబస్. గ్రామర్ కూడా చాలా ఈజీ, కళ్ళు మూసుకొని రాసేయచ్చు, అంత ఈజీ ఉంటుంది. మీరు దానికోసం ప్రిపేర్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ ఒకటి వినండి, సరిపోతుంది. జస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే వెళ్ళిన తర్వాత మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ అనేది చూద్దాము ఎలా ఉందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.